డ్రైవ్. నువ్వు లేచిపోయావన్న మ్యాటర్ మీ అమ్మకి తెలిసిపోయింది. సిటీ అంతా మనుషుల్ని పెట్టింది. ఇంతకీ ఎవరిని నువ్వు ప్రేమించింది? తన పేరు ఆజం. టోలీ చౌకీలో ఉంటాడు. మా క్వాలిస్ డ్రైవర్. వీడి గురించి కాదు, నీ మొగలే ఆజం గురించి చెప్పు. వాడి వీడు. వీడితో లవ్వా? నా కోసం 14 సార్లు కోసుకున్నాడు తెలుసా? ఏంటి? చెయ్యే. మరి ప్రేమించుకు చేస్తానా? బండిలో డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించి అమ్మాయి గారు. అదే శ్రేయ. ఏదో ఒకటి చెయ్యవే. చేయక చూస్తానా? ఓకే, జాగ్రత్తగా విను. మనం ఇక్కడున్నాం. ఇలా వెళ్తే పంజాగుట్ట సర్కిల్, ఇలా వెళ్తే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగి రైట్ స్ట్రైట్ గా వెళితే ఇక్కడ ఒక కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుడిలో మీ పెళ్లి. ప్లాన్ ఓకేనా? ప్లాన్. ఒరే ఆజాము, అది చెప్పింది విన్నావు అనుకో. వాళ్ళ అమ్మ కంచు కంచు కనకరత్నం ఒక్కొక్కరికి ఇత్తడైపోద్ది రే. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మా కంచు పిన్నికి దొరికారనుకో, ఈ అమ్మాయికేం కాదు మా ఆజాం గాడికి కోసుకోవడానికి ఏం మిగలదు. ఒకేసారి కోసేసుకొని హలీం చేసుకుని తినేది వీళ్ళ అమ్మ. ఎవడా నువ్వు? ఎవరితో ఇదే? మా ఫ్రెండ్ అన్నయ్య. నా క్లోజ్ ఫ్రెండ్ అండి. తెలుస్తూనే ఉంది. ఫ్రెండ్ లాగా ఉండు. ఎక్స్ట్రా చేయకే. ఎగస్ట్రాల్ చేయదు కానీ ఏదో ప్లాన్ చెప్పరా ప్లీజ్. సరిపదా ప్లానింగ్ తొక్కలో ప్లానింగ్. రాజామో మనం ఇక్కడ ఉన్నాం. ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఇది పంజాగుట్ట, ఇది నాగార్జున సర్కిల్. ఈ వంతునికి వెళ్తే జూబ్లీ చెక్ పోస్ట్, రైట్ లో పెట్రోల్ బంక్. ఈ రైట్ స్ట్రైట్ గా వెళ్తే ఇక్కడ కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుడిలో నీ పెళ్ళరా. నేను చెప్పింది అదే కదా. హలో, నువ్వు నాగార్జున సర్కిల్ చెప్పావా? అది పంజాగుట్ట పక్కనే ఉంది కదా. నువ్వు చెక్ పోస్ట్ లో పెట్రోల్ బంక్ చెప్పావా? నువ్వు చీటింగ్ చేస్తున్నావు. నీకు పెళ్ళైందా? కాలేదు. తొక్కలో పెళ్లి ప్లానింగ్. నీకైందా? 2 సార్లు. ఇలా ఎక్స్ట్రా మాట్లాడితేనే ఇద్దరిని కోసి పారేసా. పదల్దాం. పెళ్లి మీ తరికా మా ఇద్దరికా? ఆ డ్రెస్ ఏంట్రా? తోటి పెళ్లి కొట్టుకుంటారా? తోటి పెళ్లి కూతురు. అవును, నీకు రన్నింగ్ వచ్చా? ఏంటి చీర కట్టేమిటి? ఏదో పెళ్లికి వెళ్తున్నట్టు. మనం వెళ్తుంది పెళ్లికే కదరా. దొంగ పెళ్లిరా. అక్కడ చేతులు ఉండొచ్చు, అటాక్లు ఉండొచ్చు, ఒకరొకరు ముక్కలు ముక్కలుగా నరికేసుకోవచ్చు. మన ప్లాన్ వాళ్ళకి తెలియదు కదా. ఎవరైనా లీక్ చేస్తే ఎక్కడికి రా? దీనికి వస్తావా? నాకు ఆల్రెడీ పడిపోయింది. మంచి పోయారా? రాయ్ తిరగటో. హలో, కనకరత్నం పిన్నా? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటి ఇంకా మీ వాళ్ళు అటాక్ చేయలేదండి పిన్నా? ఆల్రెడీ బయలుదేరాం. 2 నిమిషాలు మేనేజ్ చేయి. తొందరగా రమ్మని చెప్పు, లేకపోతే డ్రైవర్తో నీ కూతురు శోభనం అయిపోద్ది. రే, చంపేస్తాను. ఇదిగో నువ్వు టచ్ లోనే ఉండు, నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటానే. అంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్, ఏం అనుకోకే. మళ్ళీ చేయి తెగుద్ది. నా మాటిని ఒరే ఆజాము, మామూలుగా దిగొచ్చు కదరా, దొల్లుకుంటూ రావాలా? చీరకట్లో సూపర్ గా ఉన్నావు. చేతిలో కొను పడతాగా. అరే మేల్ మీద కూర్చోతారా? ఈ టైంలో బాబా అటెక్కడికి ఇటు. వాళ్ళు ఇంటే వెళ్ళారు. చెప్పిన పక్కన పేసాజికి చెప్పు. ఎదవని అన్ని నువ్వు చెప్పినట్టే జరుగుతున్నాయి. చెప్పాను కాబట్టి జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రశ్నలా ప్రాణాలా? మరి పదా పెళ్లి నా సాగుకు వస్తుంది. జల్దీ
పెళ్లి పైన జరుగుతుంటే కింద ఎత్తుతారేంట్రా? పెట్టి నువ్వేంటి పెట్టి పడపై కదా రండిరా రండి. పెళ్లి గురించి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వే పెళ్లి చేసేస్తావా? పెళ్లి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వా? ఎందుకురా? కిక్కు కోసం. అవునరా, పెళ్లి చేసుకోవాలండి ఇక్కడ దాకా రావాలా? రూమ్ లోనే ఎంకనం బాబు ముందు దండం పెట్టుకుని దండలు మార్చేసుకోవచ్చుగా. రే రేపు నీ పెళ్లి ఎలా అయిందిరా అంటే అబ్బో అది పెద్ద కథ. చేసింగ్లు, జంపింగ్లు, మిస్సింగ్లు, షూటింగ్లు ఇలా చెప్పేటప్పుడు నీకు వినేటప్పుడు వాళ్ళకి ఎంత కిక్ ఉంటుందిరా. అయినా రే ఊరిన పెళ్లి వద్దు ఎలా తొక్కలో ప్రాణాలు పోతే అంత ఉంటే అంత కిక్ అత్తమని వస్తుంది అంటే అన్నయ్య ఇదంతా నువ్వెందుకు చేసావో అనవసరం. ఎంత లేచిపోయి వచ్చినా అమ్మ ముందు పెళ్లి జరగలేదని చాలా బాధపడ్డాను. కానీ నీ పుణ్యమాని ఆ బాధ కూడా లేకుండా పోయింది. పిచ్చ కిక్కుందన్నయ్య నాకు. లైఫ్ లాంగ్ కిక్ ప్రాప్తి రస్తు. తొమ్మిది గంటలకు వస్తానన్న ఆఫీసర్ 12 అయినా ఇంకా రాలేదు. అతను టైప్ ఏంటో టేస్ట్ ఏంటో నాకెలా తెలుస్తుంది? నేనేం వండాలి, అతనికి ఏం పెట్టాలి? ఇంతకు ముందు వచ్చిన ఆఫీసర్లకి బీపీ షుగర్లు ఉండేవి. వాళ్ళ పుణ్యమాని మన ఉప్పు కారం తీపి తింట మానేశాం. ఆ తర్వాత వచ్చిన వాడికి అల్సర్. వాడు పులుపు తినలేదు, మనల్ని తినివ్వలేదు. తిని వాళ్ళకి ఆ జబ్బులు వచ్చినాయి, తినక మళ్ళీ మనకు అదే జబ్బులు వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన వాడు ఏ టైపో ఏంటో మనకు ఎలా తెలుస్తుంది? కరెక్టేరా? ఎవరేంటి సార్ ఏనుగు మీద ఎంట్రీ ఇచ్చారు? జీప్ ఏమైంది? జీప్ అట్రా గొట్టం. నమస్తే నమస్తే సార్, రూమ్ రెడీయా? రెడీ సార్, తమరు దయచేయండి సార్. నువ్వెక్కడికి బే? అందరూ యూనిఫామ్ లో ఉంటే నువ్వేంటి స్పెషల్ అపియరెన్స్ ఇచ్చావు? అంటే నేను ఇక్కడ వంటండి సార్, నా పేరు భీమారావు అండి. వీడికి ఏటి రాదండి. సార్ వీడు అక్కర్లేదు. ఒక కన్ను కోనసీమ వైపు, మరో కన్ను రాయలసీమ వైపు చూస్తున్నప్పుడు అనుకున్నాను వీడు పెద్ద ఐ స్పెషలిస్ట్. అందరూ అలాగే అనుకుంటారు, కానీ ఇక్కడ తోటమాలనే పేరు మన్మథరావు. మన్మథరావా? గొప్ప టేస్ట్. వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకండి, కన్ఫ్యూజ్ అవుతారు. వీడెవడు? సార్ వీడి పేరు కోడి రామ్మూర్తి అండి, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్. వీడి సెక్యూరిటీ ఎవరు? ఎందుకు సార్? నిన్ను కాకులు ఎత్తుపోకుండా ఉంటానికి. అయినా నీ పర్సనాలిటీ ఏంట్రా? వీడు సరిగ్గా వండి పెట్టడం లేదా? వండి పెడుతున్నాడు సార్, కానీ ఎముకలు మాకు, కండలు దానికి. ఇదెవరు? సార్ ఇది మన స్టాఫ్ కాదులేండి, వెళ్ళిపోదాం రండి. అంత ఫాస్ట్ గా తీసుకెళ్ళిపోతున్నావు అంటే ఇదేదో గొప్ప ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటి. కమ్ బ్యాక్. అయితే అలాగే సార్. నీ పేరు? పుష్పండి. పుష్పానా వెస్పానా? నువ్వు చెప్పు. నేను ఇక్కడ అంటలతో ఉంటానండి, పని మనిషిని. పని మనిషివా? పనికు గవర్నమెంట్ అపాయింట్మెంటా, ప్రైవేట్ రిక్రూట్మెంట్? రెండోదే కరెక్ట్ సార్. చాలా మంచి అమ్మాయి, అస్సలు డిమాండ్ చేయదు. మనం ఎంత ఇస్తే అంత తీసుకుని కడుక్కుని వెళ్ళిపోద్దు. దండాలు దండాలు. ఈయన అసలైన ఆఫీసర్ కాదు, ఆయన లోపల ఉన్నారు. సారు సారు రండి రండి రండి. ఈయనే మా ఆఫీసర్ గారు. ఎవరు వీళ్ళంతా? ఈ గూడెం మనుషులండి. ఏమిటి పని? ఈ నాళ్ళకి అడవికి దమ్మున్న అసలైన ఆఫీసర్ వచ్చారని తెలిసి తమను చూసి మర్యాద చేసి వెళ్దామని వచ్చామయ్యా. మీలో ఒకటిగా కలిసిపోవాలని వచ్చినవండి. మన మధ్య ఇవన్నీ ఎందుకు? దొరా తమరు పాలిమా గూడానికి రావాలయ్యా. మీరు అంతగా చెప్పాలా? ఏం బాసు? తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తాం దొరా. దండం దండం దండం. సార్ ఎస్, మీరు ఏం చెప్పినా ఆఫీసర్ గారు ఓకే అంటున్నారు. ఇంతకీ మీరు ఎవరు సార్? నా పేరు బాలు. అంటే వాలీబాలా ఫుట్బాలా సార్? ఆ బాలు కాదురా, ఎల్కే బాల్. కే బాలు ఆఫీసర్ గారు రైట్ హ్యాండ్. నేను లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళడు. నేను తీసుకెళ్తే ఎక్కడికైనా వస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన లైఫే నా చేతుల్లో ఉంది. సార్ టెన్షన్ పెట్టకుండా చెప్పండి సార్, మీరు ఎవరు సార్? నేను ఆయన జీప్ డ్రైవర్. జీప్ డ్రైవరా? యా. అది లైవ్ ఇక్కడ నిలబడు. ఎందుకు? జీప్ డ్రైవర్ కి ఇంత తొక్కలో బిల్డప్ ఇందాకటి నుంచి చూస్తున్నాను. Shaka like a talk to me, babe. Gabba gabba hot, beep beep beep. Da 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 low.
పాలల్లో నా నీళ్లు కలపటం నథింగ్ స్పెషల్, నీళ్ళల్లో నా పాలు కలపటం సంథింగ్ స్పెషల్, సంథింగ్ స్పెషల్. పాలు ఏంటి పోసేది? పాలు. పాలా? ఇప్పుడు పోసాగా. ఏంటి పాలా? గిన్నె కడుక్కుంటా నీళ్ళు అనుకున్నారా? నీళ్ళ మన పెద్దలు ఏమన్నారు? తెల్లనవన్నీ పాలు, నల్లనవన్నీ నీళ్ళు. అవునా కదా? అవును. మరి ఇది చూడు, తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా? తెల్లగానే ఉన్నాయి. అయితే లీటర్ పోయి పైన ఈ పాపారావు. అబ్బా, ఈ పాపారావు నీళ్లు పోసినా పాలు పోసినట్టే. పాలు కథ అయిపోయింది. 2 లీటర్లు పాలు పోయి. 2 లీటర్ల? నువ్వు పద నేను వస్తున్నా, నువ్వు పద నేను వస్తున్నా. 2 లీటర్లు అడిగాడే, మన దాంట్లో ఉన్నది 1 లీటరేనే. ఎలా 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 2 లీటర్లు? వచ్చింది ఐడియా. రావే 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 వస్తావా వస్తావా. రే పొద్దున్నే చెమ్ము చేతిలో పుచ్చుకుని రావే రావే అని పాడుతున్నావు. ఎవతిని పిలుస్తున్నావు ఏంటి? ఎవరిని పిలిస్తే ఎవతూరుకుంటది, నాలో నేను అనుకుంటున్నానా? అంటే 5 రోజుల నుంచి రావట్లేదు. ఊపు కోసం పాడుకుంటున్నా. ఊపు కోసం పాడుతున్నావా? సరే ఊదుగాని గాని ఇదిగో తీసుకో. అమ్మ బాబు, ఇప్పుడు నా పరిస్థితి ఏముంది? ఇదిగో ఆ చెట్టు చాటుకి వెళ్ళి పని కాని ఇచ్చాయి, తర్వాత నీళ్ళు పంపిస్తా. త్వరగా పంపిస్తావా? ఆలస్యం అయితే ఆకులు తెచ్చి అయిపో. ఇది పాలల్లో ఫెనాయిల్ పోయా. ఆస్తిపాస్తులు ఎలాగూ పెరగట్లేదు కదా అని గడ్డం వేస్తున్నావా? ఎట్టుంటే లచ్చిందేవి దగ్గర రాదురా. ఉండు, నొన్న గీకుతా. గీకుతారా? ఒరే, నువ్వు అక్కడ 2 గంటలు కూర్చోరా. జేబులో డబ్బులు లేవురా. డబ్బులు లేకపోతే ఖాతాలో రాసుకుంటాలేరా. ముందొచ్చి కూర్చున్న మా అమ్మని వదిలేసి వాడికి పోస్తారో క్రీము, మాకు ఇక్కడ ఎండిపోతాం. ఎండుద్దా నాకు తెలుసా, అందుకే ఆ కొండ నిండా నీళ్లున్నాయి, తడుపుకుంటూ కూర్చోండ్రా. వీడితో గడ్డం గీయించుకునే కంటే తిరుపతి వెళ్ళి గుండు గీయించుకోవడం సులభంరా. అరే, ఆడు నా మీద జోకులు వేస్తున్నాడు అనుకుంటున్నావా? ఆడి చేతి మీద పడ్డ కాకిరెట్ట నీ చొక్కా పోస్తున్నాడే. దారిని ఎవరన్నా పోతాను చెప్పండి రా, పూసి కూసో పెడతా. ఒరే ఇరిగే, నీ చేతులు పట్టుకోను, నీ కత్తి కాకులు ఎత్తుకెళ్ళా, నీ క్రీములు కుక్కల్లాగా నీకో మాట చెప్తావు వస్తే నా పూస్తావురా. అబ్బా, అలవాట్లు పొరపాటును పూసాను లేవే. విషయం ఏమిటో చెప్పు. 10వ తరగతి పిల్లల ఈ పరీక్షా ఫలితాలు వచ్చాయంట. ఫలితాలు వచ్చినాయా? అరే, మీరు తడుపుకుంటూ కూర్చోండి, నేను ఫాస్ట్ గా వెళ్ళి ఫాస్ట్ గా వచ్చేస్తాను. ఏంట్రా ఈడు? ఎవరా అమ్మాయి? అమ్మాయా? అయితే ఇంతసేపు నువ్వు వాయించింది అమ్మాయిని ఊహించుకున్నా? మరి నిన్ను ఊహించుకుని వాయించమంటావా? ఎవరా అమ్మాయి? అదే నేను అడిగేది. ఏ అమ్మాయినని? నేను ఊళ్ళోకి రాగానే పావును పట్టుకున్నప్పుడు ఉందే అమ్మాయి. రే, మామ కూతురురా. నా మామ కూతురా? నీకొక మామ, వాడికొక కూతురు. నరసింహ, తను మీ మామ కూతురు. మా మామ కూతురా? అవును నరసింహ, ఆ అమ్మాయి ఫారెన్ వెళ్ళి చదివిస్తే చదివచ్చింది కానీ ఏం పొగరు, ఏం పోదు, ఏం స్టైల్. ఫారెన్ లో చదువుకున్న అమ్మాయిలా లేదే. లేదంటావేంటి? కారులో వచ్చి అమాంతం రెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే? ఆ అమ్మాయి ప్లేన్ లో వచ్చిందిరా, ఆ కారు ఓళ్ళలో వచ్చింది. నేల మీద 2 చేసిన అట్టాసం చూడు. అమ్మో బాబు, గుండు బాబు, నేను అన్నది అమ్మాయిని కాదు బాబు, అది ప్రచోదకం బాబు. నేను చెప్పేది సాత్వికం బాబు. ఏంటి చాచకం బాచకం అంటున్నావు? సరిగా చెప్పు. చాచకం బాచకం కాదు, ఇది సంస్కృతం, దేవలిపి, చక్కగా ఉచ్చరించాలి. ఓ రంకయ్య, మగువలు 3 రకాలు: సాత్వికం, ప్రచోదకం, భయానకం. అయ్యో, ఏమీ అర్థం కాలేదు, అందుకే ఎవరిని చెప్తా. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో, చూసిన వెంటనే ఆ అమ్మాయికి 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది, అది సాత్వికం. అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుద్ది, అది ప్రచోదకం. అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వస్తుంది, అది భయానకం. సరే నరసింహ, నువ్వు చూశానన్నవే అమ్మాయి, తను సాత్వికమా, ప్రచోదకమా, భయానకమా? సాత్వికం రా. నేను పామును కాపాడగానే చేతులెత్తి దండం పెట్టి కృతజ్ఞత చెప్పిందే ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు లేదు, ఎప్పుడు ఆ అమ్మాయి జ్ఞాపకాలే. మరి పిలువు. చేతులు ఉందిగా.
అబ్బా ఒట్టురా, ఆ అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తున్నాడు రా. అయితే ఇద్దరిని కలిపేద్దాం. అయితే ఓ మంచి ఐడియా ఇవ్వు. వెంటనే ఐడియా ఇవ్వటం ఏమన్నా ఐడియా మన్నా? వాడు ఉంటే ఐడియా ఇచ్చేవాడు, వాడు చచ్చిపోయాడే. ఐడియా మని చచ్చాడా? ఇప్పుడు దొంగసారా తాగాడు, అందులో ఏం కలిపారో ఏమో. వాడొక్కడే కాదు, మన ఊళ్ళో 18 మందికి పైన చచ్చిపోయారు. మన ఊళ్ళో దొంగసారా గాయటం? అవును నరసింహ, నువ్వు 2 ఏళ్ళు ఊళ్ళో లేవుగా, ప్రతి వాడికి కొమ్ములు వచ్చాయి. మామిడి తోటలో దొంగసారా గాయించడం, మహిళా సంక్షేమం అన్న పేరుతో అందరికి పక్కలేయడం, ఇవి కాక చీట్లాడించడం, ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు. మన ఊళ్ళో ఎవరికి అంత ధైర్యం? మన ఊళ్ళో ఎవరికి అంత ధైర్యం లేదు, అంత మీ వాళ్ళే. అన్నిటికీ కారణం మీ బాబాయ్ కొడుకులే. మీ తమ్ములు కదా అని మీ నాన్నతో చూడడానికి అందరూ భయపడుతున్నారు. వాళ్ళండ చూసుకునే నువ్వు ఉండరా. నిన్ను చూసి భయపడి పారిపోయిన వాళ్ళు మళ్ళా వచ్చి ఎన్ని ఘోరాలు చేస్తున్నారు తెలుసా? వద్దు నరసింహ, నా మాటను. వాళ్ళు మునుపట్లేరు, బాగా మారిపోయారు. ఎందుకు వచ్చిన గొడవ? నరసింహ తెలుసుగా, నా దారి రహదారి ఆపొద్దు. దత్తుడు ఏంట్రా బుల్తాత? ఆ బ్యాంక్ మేనేజర్ గారు దేని మీద వచ్చి తప్పించుకుంటాడంట? బస్ మీద రావచ్చు, జట్కాలో రావచ్చు, రిక్షాలో రావచ్చు, సైకిల్ మీద రావచ్చు, నడుచుకుంటూ రావచ్చు. దేని మీద వచ్చి తప్పించుకొని గాని ఎప్పుడు వస్తాడంట? ఇప్పుడే రావచ్చు, అందకాడ రావచ్చు, విసిరేత్తి రావచ్చు, కొడుకు తలకి రావచ్చు, అసలు రాకపోవచ్చు. నరికెత్తనేదో కానని బర్మాసూర్ గడిలాగే నీకు మాట తెర ఉండట్లేదు. ఈ మధ్యని గడికో మాట మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆ మేనేజర్ గారు వస్తాడు, మన అందరికి లోన్లు ఇస్తాడని కదా ఏదో చేతిలో ఎట్టాలని ఈ జున్నుపాలు దండ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని నమ్ముకునే కదా అవతల సేనుకి నీరెట్టుకున్నాను. ఆయన గాని వచ్చి లోన్లు ఇవ్వకపోతే నాట్లాగిపోతాయి. ఇప్పుడు ఎంత వాపస్ మాట్లాడతావా అని ఆడరాబోతున్నా అనుకుంటున్నాడు నువ్వా? ఉండండి, మన బ్యాంకు మేనేజర్ చెప్తాడు. నువ్వు 100 ఏళ్ళు చల్లగుండాలి బాబు. నన్ను ఎవరనుకుంటున్నారు? బ్యాంకు మేనేజర్ గారు అనుకుంటున్నాం. నో నో నో, అలాంటి చిన్న చిన్న పోస్టులు కక్కుర్తి పడే రకం కాదు నేను. మీరంతా ఎదురు చూస్తున్న మేనేజర్ పెరకాలు వస్తున్నా. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. థ్యాంక్స్ అండి. హలో, ఆ దండాలు తీసిస్తే అయ్యగారికి వేసుకుంటాం. వద్దు, నాకు మీ అభిమానం చాలు. ఫ్రెండ్, నువ్వు మేనేజరు కాదా? నీకు ఆ కళ్ళ జోడేందుకు? నువ్వు చల్లగా ఉండాలి బాబు. థ్యాంక్స్ అమ్మా. వాయించండ్రా. చూసావా, మేనేజర్ ఊళ్ళోకి వస్తున్నాడు అనగానే హైదరాబాద్ క్లింటన్ వచ్చినంత హడావిడి చేస్తున్నారు. సారు, ఈ సన్నాయి సౌండ్లు పులి వేషాలు చూసి మోసపోవద్దు. ఈ ఊరు జనమంతా మారు వేషాలు వేసుకున్న స్టూవర్టుపురం దొంగలాంటి వాళ్ళు. నిజం సారు, ఇంతకు ముందు మేనేజర్ వచ్చినప్పుడు కూడా అది ఇలాగే పులి వేషాలు సన్నాయి నొక్కులు వేసి ఊర్లో తీసుకెళ్లి పప్పనం పెట్టి అప్పులు తీసేసుకున్నారు. తర్వాత ఒక్క పైసా కూడా తీర్చలేదు. అందరూ అసత్ మెత్తలేనండి. ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గాడివి నువ్వు కూడా సలహాలు ఇవ్వడమేనా? ఇస్తే గిస్తే హెడ్ గుమస్తాని నేను ఇవ్వాలి. బావా, ఈ ఊళ్ళో ఒక్కొక్కడి ఫేసు ఒక్కొక్క ప్రామిసరీ నోట్లా కనిపిస్తుంది నాకు. పులి వేషాలు మారు వేషాలు వాళ్ళేనా? మనం కూడా వేయగలం. పద. హాయ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎనీ కాల్స్ ఫర్ మీ? నో కాల్స్ ఫర్ యు. QTV గుడ్ మార్నింగ్. హాయ్. హాయ్ పురుష్. హే, నా పేరు పురుష్ కాదు, పురుష్. పురుషోత్తం. ఈ జన్మకి నీకు తెలుగు రాదు, షాను పలకలేవు. హే, ఏంటి మన ఎగతాలు చేస్తున్నావు? నేను ఒక సీనియర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, నువ్వు ఒక సాధారణ వీసీ వీడియో కెమెరామెన్. అందరూ ముందు నువ్వు ఇలాంటి విరి వేషాలు ఎప్పుడు వేయకు. ఓకే మేడం. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? శ్రీశైలం ఉత్సవాలకా? కాదు, పాప్ ఆల్బమ్ షూట్ చేయడానికి. ఓకే. త్వరగా బయలుదేరు మ్యాన్. నన్ను త్వరగా బయలుదేరమంటున్నారు? ముందు మీరు డ్రెస్ వేసుకోండి. ఇదే నో డ్రెస్ మ్యాన్. ఎక్కడ నీ అసిస్టెంట్ పెల్రామ్? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మైక్ పెట్టాలి. ద జూట్. సార్, నేనేం పాఠానికి రాలేదు. మైక్ ఎందుకు? గుడ్ క్వశ్చన్. ఆడేవాళ్ళకు కూడా మైక్ పెట్టాలి. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ప్లీజ్ కోఆపరేట్.
యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తక తయ్య 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 తక తయ్య 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 గుడ్ మైక్ ఎక్కడ కూర్చుందో చూడు ఏదైనా మాట్లాడతల్లి ఏం మాట్లాడాలి ఐ లవ్ యూ అని చెప్పు రే బలరాం నేను మొబైల్లో మాట్లాడుతున్నావు నేనేరా ఒరే దరిద్ర మామ ఇక్కడికి తగలంటావా వీడు కెమెరామెన్ కాదు లైట్లు మూసే కూలేదు కూల్ ఒరే బక్కోడా బట్టతలోడా దిగరా దిగరా దిగు నీకు అసలు బుద్ధి ఉందా ఇంతకాలానికి ఒక అందమైన అమ్మాయిని సెట్ చేసుకుని చెడ కొడతావా కడుపు అన్నం తిన్నావా కడి తిన్నావా ఇవాళ కరెక్ట్గా చెప్పు నా కూతురు పెళ్లి చేసుకుంటా లేదా డేట్ ఫిక్స్ చేయాలి నువ్వే ఒక వానపావు కన్నా పిల్ల పావుని ఎవడు చేసుకుంటాడా ఆహా అయితే నా కూతురు అంజలి నువ్వు చేసుకో అన్నమాట అంజలో గింజలో ఎవడు చేసుకుంటాడా నీ వీక్ పాయింట్ మనం చేసిన టచ్ చేస్తాను ఎక్స్క్యూజ్ మీ ఏంటి అడగండి ఏంటి సార్ పంది ఏం కూర్చోరా ఏంటి అడిగితే పోర పందంటావా ఆ పెద్ద మొహం చూసి వదిలిపెడుతున్నాను లేదంటే ముక్కలు ముక్కలుగా నరికి ఖైమా చేసి ఉండేవాడి రాస్కెల్ నవ్వుతున్నావా ఎవరైనా నడు దగ్గర కితకితలు పెడితే పక్కపక్క నవ్వుతారా ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు దీన్ని ఆసరాగా తీసుకుని అడితే తన్నిస్తావా చచ్చినా నీ కూతురు పెళ్లి చేసుకుంటారా ఇది మా అమ్మ బొబ్బట్ల బుల్లి మీద తొట్టు చెయ్యెత్తుతావా రే ఊదేస్తాను డింగిరి మిస్టర్ బలరాం yes మీకు ఫోన్ ఫోనా మిస్టర్ బలరాం ఇక్కడికి వచ్చిన క్లయింట్ ఒకరిని పోరా పందని తిట్టారంటే మీరు ఐ హావ్ స్పాట్ ఇన్ మై వాట్ ఈస్ ఇంగ్లీష్ ఫర్ నడు మేడం హిప్ హిప్ సంబడి నొక్కింగ్ ఐ యామ్ అర్చింగ్ కరెక్ట్ రీజన్ చెప్పలేదు నిన్ను ఉద్యోగంలో తీసేస్తాను పంది వాట్ యు టెల్లింగ్ మీ పంది బట్టదలేదవా ఇడియట్ ఫోన్ పెట్టే మ్యాన్ సార్ 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 ఇప్పుడైనా చెప్పు నా కూతురు అంజలిని చేసుకుంటావా లేదా నిన్ను పోయింది నా ఉద్యోగం పోయింది మా మామ బట్టతల గారితో పెద్ద గొడవ అయిపోయింది నువ్వే ఏదో విధంగా మన ఎండి గారితో నా వీక్నెస్ గురించి చెప్పాలి ఏం వీక్నెస్ చెప్పాను కదయ్యా నడు మీద పోరా పంది అయ్యో డ్రైవర్ బండి ఆపరా నేను లోపల కూర్చొని పైన ఎక్కుతాను రా